లేడు మీరు ఒడ్డు పొలం జాగ్రత్త పైనంబు జాగ్రత్త ఒడ్డు పొలం జాగ్రత్త పైనంబు జాగ్రత్త ఒడ్డు ఒకలాగా మొయ్యాలి పళ్ళను ఒకలాగా మొయ్యాలి కళ్ళు సారాదాగే తప్ప వద్దు తీసుకుని గోతరపద పట్టణాలు వచ్చాను. గోతరపద పట్టణంలోని మీకు ఎత్తన ఎవరు బాబు? ఎత్తన్న గోవిందరాజు గారిదండి. అప్పుడు మహానుభావుడు గోవిందరాజు గారిది 7,000 పింగళ రాజు గోవిందరాజు గారికి వెళ్ళి చూడస్తాను జోడించి ఏమని దండాలు బాబయ్య పెద్ద బాబయ్య 10,000 దండాలు ఓ బాబా గారు పంపించవలను మనుగుడు పోతుంటాడు మా బావా గారు గార్లే తింటాం గారాల బావ మూడు తింటాం ముద్దుగల బావ సున్నులు తింటాం కుమారి బావ ఇవన్నీ బావగారికండి కింద పైన ఉంటారు ఏంటది అదేనండి ఏంటి ఏంటంటారు ఏ పప్ప దాగట్టు ఒరే పప్ప కాదు బాబు రొట్టు రొట్టండి కింద పైన కాల్చి రొట్టు అదే తాటి రొట్టు అవి బాబు పడ్డారంటే బాగుంటుందండి ఓ 30 సార్లు వెళ్తారు బాత్రూమ్ పోలే అవి బాబోయ్ అంటే మహానుభావుడు ఎంత వస్తుందో మీ సిస్టర్ మా చెల్లి నాయన ఎప్పుడైతే మహానుభావుడు గోవిందరాజు అంటున్నాడు బాబు పింగళ రాజా వస్తే మీ బావని అక్కడ తీసుకెళ్ళమని ఆర్డర్ ఇస్తున్నాడు. మామూలు వాడు చూస్తాడు అతను ఆడొచ్చేడా ఆడు తీసుకెళ్ళమని 18 లక్షలు కష్టం తెచ్చాడని అడిగాడా కష్టం ఇది అయిపోయింది కదా. అలాగని మహానుభావుడు కొంతలంట స్వామి వెళ్ళిపోయాడు చిలకంట స్వామి వెళ్ళిపోయాడు చిలకంట పడుతుంటే వెలుగైపోతుంది పడుతుంటే 7,000 పింగళ రాజు కూడా వీరమంగా దగ్గరకు వచ్చాడు. అక్కయ్యా నేను పెద్ద బావి గారు ఆర్డర్ పొందేను పుడేరు చెయ్య నేను పెద్ద బావ ఆర్డర్ పొంది ముస్తాబుల అలాగనగానే 7,000 పింగళ రాజు అనగానే అరివేలు మంగాదేమంటుంది తమ్ముడు పింగళ రాజు నీ బావగారికి నాకు కళ్యాణమైన కాడి నుంచి నీ బావగారు ఎలా ఉన్నాడు ఎలాగా ఆది కాలం నాడు అన్నారు ఒక మాట నా తల్లి తండ్రి రాజులు ఆది కాలం నాడు అన్నారు ఒక మాట 18 లక్షల కట్నం అన్నారు జరపాలే నీ మాట జారిపోయారు ఆది కాలం నాడు అన్నారు ఒక మాట జరపాలని మాట జారిపోయారు జరపలేని మాట జారిపోయారు కట్నం వివరసేత బావగారు నాతో ఎలాగ ఉన్నాడు సిప్పి మీ బావ మాట్లాడలేదు సిప్పి మీ బావ ఊసాడలేదు చెప్పే మీ బావ మాట్లాడలేదు పెదవెప్పే మీ బావ ఊసాడలేదు సిప్పి మీ బావ మాట్లాడలేదు సిప్పి మీ బావ ఊసాడలేదు ఎడమ కొమ్ము పెడమ కొమ్ము వేస్తున్నాడు రా తమ్ముడు పింగళ రాజు అన్నారు రే తమ్ముడు నువ్వు వచ్చినోడు నువ్వు వచ్చినట్టెళ్ళి వచ్చినోడు నువ్వు వచ్చినట్టు వెళ్ళి తల్లిదండ్రుల రాజుతో ఏం చెప్తావంటే ఏమనగా ఇలా మీద మంగ కాలేదా అని చెప్పు అలాగనే అక్కగారు ఒళ్ళో పడి తమ్ముడు గొల్లు అన్నాడు.
తమ్ముడు ఒళ్ళో పడి అక్క గొల్లమన్నది. అయ్యేపు నుంచి 6 తోటకోళ్ళు వచ్చారు. ఏపు నుంచి 6 బావగారులు వచ్చారు. ఆ అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. అత్తింటి కాడ కన్నీళ్ళు పెట్టడం పుట్టింటికి జయం కాదు. అది అత్తింటికి జయం కాదు. మా ముద్దులు మధ్యగారిని బుద్ధులు బోధించి ఆహా. వెనకాల పంపిస్తాం అవును అలాగన్నారట. ఆహా. ఇప్పుడన్నారు ఆనాడు మంగాదేవటండి నాయన ఊరత్తింటికి కోడలకి పుట్టింటి ధ్యానాలు, అవునా అత్తింటి కోడలకి పుట్టింటి జ్ఞానాలు పుట్టింటి ధ్యానాలు ఉప్పొంగినట్టు అదంటే బాగా పుట్టింటి జ్ఞానాలు పుట్టింటి జ్ఞానాలు పొంగినట్లు. అంటే అత్తింటి కోడలు పుట్టింటి ధ్యానాలు అంటే పుట్టింటి నుంచి పౌరు రావాలి కానీ అత్తింటికి మన ఊరు ఏం చేస్తారు కడిగి 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 కిందలు కూడా పైపు కాడ వదిలేసి అదే పరిగండి ఇంకా సగం దూతారు సగం దూరం. అదే పుట్టింటి కంటే అత్తింటికి రావాలంటే అత్తోరింటి కాడ నుంచి పుట్టింటికి అత్తోరింటి కాడ నుంచి పుట్టింటి కానీ అత్తారింటికి వచ్చినప్పుడు ఏమొస్తారండి బాబాయ్ ఏమండి మంగళవారం అండి రాకూడదు బుధవారం అయిపోద్ది లక్షవారం అయిపోద్ది మళ్ళీ శుక్రవారం వచ్చేద్ది ఏమండి శుక్రవారం వచ్చేసి రాకూడదు అంటాం మళ్ళీ అది ఇక్కడి నుంచి అనుకోండి మంగళవారం లేదు ఓ ఇంకా కడిగి కడిగి అన్ని నీళ్ళు అక్కడ వాడేస్తారు కంచాలు అక్కడ వాడేస్తారు పుట్టింటికి వెళ్ళిపోతారు పుట్టింటి కోడలకి పుట్టింటి ధ్యానాలు పుట్టింటి ధ్యానాలే పొంగినట్టు పుట్టింటి ధ్యానాలు పుట్టింటి ధ్యానాలు పొంగినట్లు. ఆనాడు మంగాదేవి తమ్ముడు గారు 7,000 పింగళరాజు అంటున్నాడు. అక్కయ్య రేపన్నా మంగళవారం రోజు సెలవు వస్తాడు, నేను వచ్చి బావగాన్ని తీసుకొస్తాను. ఎక్కి కొండలి ఎక్కుతా ఉన్నాం దించే కొండలి దిగుతా ఉన్నాము. అక్కయ్య పొద్దు సాలకపోయే అలాగని మహానుభావుడు 7,000 పింగళరాజు అనగానే మంచి ముత్యాలు ఇచ్చారు. పల్లెకిలో పోస్తారు. మంగాదేవి పల్లెకిలో కొడుకుంది. ఆయన మహాతల్లి మంగాదేవి పుట్టింటికి వెళ్తుంది కానీ ధ్యానం అంతా దేవుడి మీద ఉన్నారు. అప్పుడు 7,000 పింగళరాజు మహానుభావుడు వస్తామన్నాడు. ఈ 7 కొండవాడటండి మహానుభావుడు ఇవో గొప్ప కొడుకేసుకుని ఎన్ని గొప్ప కొడుకేసుకుని తాము కోళ్ళు జోడేసుకుని పల్లకిల ముందు ఎంపరిస్తామన్నాడు. ఆ 7,000 పింగళరాజు గారి మీద మంగాదం అంటుందట. ఏమని తమ్ముడు అడిగోరా మీ బావ ఇడిగో మీ బావ తమ్ముడు అడిగో మీ బావ ఇదిగో మీ బావ ఇదిగో మీ బావ ఎండా మొహం ఎరగడు రాయర్రి నీ బావ ఎండా మొహం ఎండా మొహం ఎరగడు రాయర్రి నీ బావ కాళ్ళు నడక ఎరగడు రాకడికి నీ బావ మంగాదేవుడు లైట్ అట ఎంకర బావ అంటాడట. అడుగో మీ బావ ఇల్లు అడుగో మీ బావ ఇదిగో మీ బావ అంటా ఉన్నదట. అక్కయ్య నువ్వు మొత్తం పుట్టింది వస్తున్నావు అంటే ధ్యానం అంతా దేవుడి మీద ఉండిపోయింది. రోజున సెలవు వస్తుంది వచ్చి బాగా తీసుకొస్తానక్క. అలాగా ఆలమూరు కోనేరు ఒంటూ మేనేరు కోనేరు కనుక అబ్బాయిలు సిఫారు ఇస్తారు. ఎప్పుడైతే మహానుభావుడు వెళ్ళినట్టు ఇల్లున్నాడా లేదండి తిరిగిలా పొరిగిలా పంచనపాలైపోయాడు. ఎప్పుడైతే ఆయన ఇప్పుడు అల్లుడు గారు ఉన్నారు. అవునండి ఎవరు అల్లుడు గారు? అందాల అల్లుడు గారు అల్లుడు గారు ఉన్నారండి. అత్తోరింటికి వస్తాడు. అవును వస్తాడు. అత్తోరింటికి వచ్చి ఇంకా వాళ్ళింటికాడ కూర్చుంటే నీకు ఎలా ఉంటది? ఎలా ఉంటదండి? బాధగా చాలా బాధగా ఉంటది. మా ఎల్లుడు వచ్చాడు మా ఊరు మా ఇంటికి రావట్లేదు అని బాధగా ఉంటారు. అలాగే మహానవాడు 7 కొండవాడు ఇదిగెళ్ళ పొరిగెళ్ళ పంచల పాలైపోయాడు. మా అమ్మాయి ఆల్మదారుడు చూస్తాను. అదే నా ఎల్లుడు నా ఊరు వచ్చి నా ఇంటికి రావట్లేదు. అలాగే జోడ పోలీసు వాళ్ళని ఆడేసి పోలీసు వాళ్ళు నా ఎల్లుడైన ఎంకరావు ఎక్కడ దొరికితే అక్కడ 8 ఏలేసి కాలేజ్ కట్టిస్తాడు తీసుకురండి. పోలీసు వాళ్ళు రూపాయి పని ఉన్నట్టు 100 రూపాయలు పని చేస్తారు. పంపది చేస్తారు. ఎంకర కూడా అడ్డాడేసుకున్నారు. 400 ఇస్తే వదలలేదు. అయ్యో ఆయన మహానుభావులు ఇలా మోకాళ్ళకు బోటు ఇస్తారు. కాకి పళ్ళాడు పాకి బిల్లి బట్టలు ఇస్తారు. లొట్టకర్ర చేత పట్టుకున్నా ఆయన ఇలా పాదాల గొచ్చుల మీద పరుగులు ఎడతారు. గొచ్చుల మీద పరుగులు ఎడతా ఉన్నారు. స్వాములు వాడు మాయమైపోతున్నారు. మనిషికి అపరదాడుగా మాయమైపోతున్నాడు. మహానుభావులు చూస్తారు. అంటే భగవంతుని ఎవరైనా భక్తితో బంధిస్తారు, పగతో కాదు. అలాగనే మోకాళ్ళకి కొరువులోకి వెళ్ళి ఇటువంటి రోడ్డు ఉంటే 5 రోడ్లు అయిపోతుంది. మోకాళ్ళకి కొరువులోకి వెళ్ళి ఈ భగవంతుని భక్తితో బంధిస్తున్నారు. దొరకావా ఓ పిల్లి కొడుక రోజు
గొల్లు అంటారు మీరు కానీ మా ఇల్లు తీసుకురాకపోతే మీకు 30 రూపాయలు ఎక్కడ 30 60 ఇస్తాను లేకపోతే రంపసోడని ట్రాన్స్ఫర్ చేస్తాను బాబు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారా అన్నాడట అంటే మహానుభావుడు భగవంతుడు భక్తులు ఉంటా వీళ్ళిద్దరికి మయం కాలికం అయిపోయాడు దొరికితే వాళ్ళు ఇస్తాం దొరికాక వీళ్ళు ఇస్తాం అవునండి అది ఏలి మీద ఏలేసి కాలేసి ఇరిసి కట్టేసారు కట్టిన కట్లని ఎండి సేకులు అయిపోయిన భగవంతుడికి మహానుభావులు ఊగుతా జోగుతా తీసుకొచ్చారు ఆలమూరు పట్నం మీ అత్తగారిని విసిదేవి చూసింది క్యారమ్ బోర్డు ఆడుతున్నా మీ అత్తగారిని నాన్నగారు కింద మన క్యారమ్ బోర్డు ఆడుతున్నా ఏం పౌడర్ రా ఏంటి పాన్స్ పౌడర్ పాన్స్ అయితే బాగా తగ్గుతాయి ఆయన మహానుభావుడు అంటా ఉన్నారట ఏమండి నాకెట్టా లేదల్లుండి ఎందుకు తీసుకొచ్చి నాకు అక్క లేదల్లుండి అంటా కట్టారా ఎట్లా ఉంటే మేడి చెట్టు ఇంటిగా ఉండాలా లేదు వెళ్ళిపోవాలా లాస్ట్ అంతా కూడా ఆతకప్పర్లా మింగేస్తాను మెడ మీద కర్ర సిగండి ఎట్లు గాని పిండెట్టు నిలబడతాను స్వాములు వారు ముత్తడగా 3 రోజులు తానకం ఇస్తా 4వ రోజు నాగవల్లుడు ఇస్తా 5వ రోజున కంకణాలు ఇప్పే 6 రోజులు మంగాదేకి స్వాముల వారు శాస్త్రాలకు ఇస్తారు శాస్త్రాలకు ఇస్తారు స్వాముల వారికి అన్ని కూడా పళ్ళు పలహారాల మీద జరుగుతుందంట నయన కొట్టి ముగ్గేస్తే రూపోర కాపల్లో కొట్టి ముగ్గేసేరు కోర కాపల్లో కొట్టి ముగ్గేస్తే రూపోర కాపళ్ళు కాశీరేగుడు పళ్ళు కజ్జారా పళ్ళు కాశీరేగుడు పళ్ళు కజ్జారా పళ్ళు మళ్ళు మీద మండేటి మాతా బాలాలు పళ్ళు పలహారం మీద జరిగితే స్వాముల వారి ఆలోచించాడు ఎన్నాళ్ళు చూసినా మా మామయ్య గారు మీరు పెట్టి చచ్చినారని నాకు జ్ఞానం పొట్టగా వెళ్తున్నారు కానీ కట్నం అన్న మనకి జ్ఞాపం చెయ్యాలి అపరెత్తిరిగా మంగాదేవికి మగత గాయించాడు మగతలో నిద్ర గాయించాడు నిద్ర గాయించి మగతో లీల గాయించాడు లీల గాయించి స్వాముల వారు మంగాదేవితో మాట్లాడుతున్నాడు అంటా ఉన్నాడట అయ్యో ఈ మంగా గారాల మంగ నీ తండ్రి దారుగుడు కట్నం మన చేత నీ తండ్రి దారుగుడు కట్నం మన చేత మన చేత కారణము చేత నీ తండ్రి కట్నామే మన చేత కట్నామే మన చేత కారణము చేత ఏడి కొండలకి ఎల్లుతున్నాను ఏడి కొండల్లోకి వస్తామని కోరుకో తింటి ఆయాస నీకసల లేదు పుట్టింటి కాడింకా ఉండిపోతావా తింటే ఆయాస నీకసల లేదు పుట్టింటి కాడాలే ఉండిపోవాలి అలాగే మంగ పక్క నుంచి స్వాముల వారు మాయమైపోయాడు ఇటుకి వస్తుల నుంచి దాకా జారిపోయాడు నాయన ఈ లోపల మీ కన్నా తల్లి పేరుందేవి మహానుభావుడు సూర్య నమస్కారం చేస్తా ఉన్నారు ఓ సూర్యనారాయణ ఓ జయ నారాయణ ఓ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఓ ఆదినారాయణ ఓ మహానుభావ అలాగే స్వామిని చేస్తా ఉంది నా కుమారుడికి ఆయన వెంకటరమణ ఏ రోజుకి ఆ రోజు దుర్జన్నం తయారవుతుందా లేదని అంటే దుర్జన్నం అంటే కొండ మీద కొండ కొండ మీద కొండ కొండ మీద కొండ కొండ మీద కొండ 7 కొండ ఎసరట్ట పైన ఎసరు కాగుతా ఉంటా కింద చల్లగా ఉంటా మయ్యాన్ని దుర్జనం ఉడికితా ఉంటా అటువంటి ప్రసాదం ఎవరు తయారు చేయాలంటే చేసుకున్న భార్య అన్న చెయ్యాలి లేకపోతే కన్నా తల్లి అన్న చెయ్యాలి అలాగని మహానుభావుడు కన్నా తల్లి గారి దగ్గరికి వచ్చాడు దోసుట్లో 7 మళ్ళీ పూడి చెప్పి అక్కబిరిగిపోయాట అన్నాడు కన్నా తల్లి పేరుందేవి కొడుకని వెంకటరామన్ అంటుంది ఏమని గుర్రాలే ఉన్నాయిరా ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి బాలు నడకన వచ్చే కారణం ఏటయ్యా అలాగని మహాతల్లి ఆనాడు కన్నా తల్లి పేరుందేవి
తెలివి కుమారుడు వెంకటరమణ్ణి కడుపు చూసుకుంటుంది. చేసుకున్న భార్య అయితే ఏం చేద్దరా? ఏం చెప్తుందంటారా? మన జేబు ఎదుగుతుంది. ఏ రాత్రి మా ఆయన సంబరానికి వెళ్ళాడు. అవునవును. చెల్లూరు సంబరానికి వెళ్ళాడు. కిరగాంత ఇచ్చాడు కానీ డబ్బులు తెచ్చాడు లేదా? ఇంటికి వెళ్ళి రాగా జోబులు చెక్ చేస్తారండి. జోబులు చెక్ చేస్తా అన్నాడు. కన్నా తల్లి పేరుందే పడతట. బాబు వెంకటరమణ యాపా పొల్లాగా ఎండిపోయేవు, ఎంత పొల్లాగా సిక్కిపోయేవా, పద్నాలుగు భువనాలు బొజ్జాసుమి ఎత్త బుగట్టాలేదా? మహానుభావుడు స్వాములు దొరికించుకున్నాడు. అదే ఆలమూరు వారి మీద నిందలేస్తున్నాడు స్వామి వెంకటరమణ. అంటా ఉన్నాడట, అమ్మా మా ఎత్తగారు నేను ఆలమూరింటికి అల్లుడని వెళితే, ఆలమూరు వారింటికి అల్లుడిగా వెళితే అలానా యాలన చేశారు. తెలుసా? ఏం చేసిందయ్యా? అన్నా మారెట్టిందే మా ఎత్తగారు. అన్నా సున్నావే కంపు కొట్టిందా? సొన్న కొంప వచ్చేసిందే బాబా. అమ్మాయి నేడు చెట్టోళ్ళు చెల్లూరులోని సారాడి వేసేరే మా ఎత్తగారు. మాయదారు సారు 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 అమ్మ ఉర్జర్లో నీరు లేదు. ఎన్నెరవై మొక్కలేదు, రేకలేదమ్మా. ఇంట్లో పోసుకున్నా కానీ అమ్మ మీ సోరు కానీ ఆమె సోరు. మా ఎత్తగారు ఏం చేసింది తెలుసా? ఏం చేసింది బాబు? పూరాని వేసిందే మా ఎత్తగారు. ఏమా ఉండిందో కానీ ఆ బూరో బూరో అమ్మ గుడ్డు సొమ్ముడు తీరు. పోయికాడ బూర్లు వండితే దేవుతుందంట. మాట్లాడితే తుప్పలు పోయి పడిపోయి. అయ్యి బాబు ఏమా వండిందో గానీ వండిందో కాదమ్మా లేదమ్మా. గ్యాస్ మీద ఎట్టేశారు. మూగడ ఎట్టేసి ఎదురుకుండా కూర్చుని పోంగో చెవి దగ్గర సెల్లెత్తుకుని మాట్లాడతానే ఏమా వండిందో గాని ఆ సొల్లు అంతానే మూగుట్లో అడిపోయిందే. అదే ఆయిల్ అనుకున్నాను నేను. సన్ఫ్లవర్ ఆయిల్ అనుకుంటే ఓ కమ్మ ఉందని తినేసాము బాబా. అయ్యి బాబు నాన్నగారు తిన్నావు అయ్యాయి. అమ్మాయి అది కాకుండా గారాసిందే మా ఎత్తగారు. గారు గారు అమ్మ గాది కప్ప తీరు. గాది కింద కప్పల తీరులో ఉన్నాయి. ఏమా ఉంటుందో కాదమ్మా ఉబ్బిపోయి అయ్యి బాబోయ్ కప్పలా ఉందమ్మ గారి. అమ్మా నేను ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం సొమ్ములతో కాలు కొడుతుండేవాడిని. వారి ఇంటికి వెళ్తే గరగిడి ముంతో ఇచ్చారమ్మా. ముంతలో కమ్మట్టు జారిపోయి అయ్యో ఆ ముందు జారిపోతే అటువంటి ముసలావిడ అడుగు మీద కూర్చుని పకాల నుంచి నవ్విందమ్మా. చిన్నపడిపోయిన తల్లి సిగ్గుపడిపోయే. అమ్మా మా ఎత్తగా ఏం చేసింది తెలుసా? అమ్మ సింగు సేటను బట్టి సేటప్పుకెళ్ళి పొరిగిల్లాకెళ్ళా తోడు బియ్యం ఏ మళ్ళీ వారం ఇస్తానంటే ఎవరైనా ఇస్తారండి. ఇవాళ ఇచ్చిన బియ్యం మళ్ళీ కొత్త మాసకి ఇస్తానంటే ఎవరైనా ఇస్తారా? సేటపడు సేటప్పుకి వెళ్ళింది. అయ్యల్లా ఇయ్యల్లా పొడిగిలకి వెళ్ళింది. నేను ఇవన్నీ చూసి సిగ్గుపడిపోయిన తల్లి అని మహానుభావుడు ఆలమూరు వాదు నిందలేస్తా ఉన్నా. మహాతల్లి కన్నా తల్లి పేరుంది అంటుంది. ఏమని? బాబు వెంకటరమణ డబ్బు కొన్న వారికి ఆరికేం తెలుసు నాయన. నేను పెంచి పెద్ద తెలుసు నాకు తెలుస్తాడు కానీ రమణ మరి డబ్బు ఏమీ చేస్తున్నారు అతను ఏమీ చేసి
డబ్బు ఏం చేస్తున్నారు? ధనం ఏం చేస్తుందయ్యా? ఈ మేడి చెట్లు డబ్బు ఏం చేస్తున్నారు? ధనం ఏం చేస్తుంది? ఏం చేస్తున్నారు? మంగేరా కారణము మాదావా మనకు డబ్బేమే చేతురా మంగేరా కారణము మాదావా నీకు. అలాగనగానే స్వాముల వారు ఆలకించా. నేను ఎక్కడే కానీ ఉంటే ఆవిడ మేనగోళ్ళు తెచ్చి నా నెలలో బుద్ధులు కండలా దిగడేస్తుంది. నేను ఎక్కడ ఉండకూడదు. అవును, దేశ కడక దేవుని అవ్వాలి. దేవుణ్ణి అయ్యాలా? అవును. అమ్మ నాకు దాహం వేస్తుందన్నా. మంచి నీళ్ళు అమ్మ. నా తల్లి పేరు దేవుడు లోపలికి వెళ్ళింది. అంతటికి ఒకటే పండి చక్రం నిట్టేశ్వరుడు స్వాములు వారు. ఓహో, మహానుభావుడు ఆలోచించా. నేను దేశ కడకెళ్ళా, దేవుడిని అయ్యాలా? దేవుణ్ణి అయ్యాలా? ఒక టెంకాయ తీస్తాడు. పెద్దన గారు గోవిందరాజు దగ్గరికి వెళ్ళా. గోవిందాన్ని టెంకాయ ఒక టెంకాయ కొట్టాడు. అన్నయ్య నేను తీసుకన్న దేవుణ్ణి అంటున్నా. అలాగే గోవిందని టెంకాయ కొట్టాడు. గోవిందా మహానుభావుడు పర్వతాలకి శుక్లాగిరి కొండ చూసెక్కినాడు. అవ్వ కొందులేకే అట్టే ఉరికేడు. అవ్వ కొందులేకి అట్టే ఉరికేడు. మోకాల పర్వతము సిక్కినాడు. చూసెక్కాడు. అవ్వందులు కట్టేది మోకాల పర్వతం మొగ్గు చెప్తాడు. చక్కగా 6 పర్వతాలు ఎక్కాడు. ఎప్పుడైతే ఎక్కాడు 6 పర్వతాల కూడా స్వామి పాదము తీసి పాదం వేస్తుంటే చెరువులో తామరాకుల మీద బొల్లు కొంగ ఆలితే ఎట్టు మాదిరిగా ఊగుతాడో అట్టి మాదిరిగా ఊగుని స్వాములు వారు చూస్తా విభోదిగా చూసి భగవంతుడటండి ఆ వెనక్కి వెళ్తే నొయ్య ముందుకెళ్తే గొయ్య అలాగని దిగుదొట్టుగా వస్తున్నాడు ఆయన. అదిరితే ఈ పాదం ఏమరా లేకపోతే లేనట్టే. అలాగని మహానుభావుడు ఓరేడొక్క పర్వతము పారా చూసాడు. ఓరేడొక్క పర్వతము ఎటువంటిదంటే చక్కగా వరింది. ఏడొక్క పర్వతము ఎక్కుతున్నాడు స్వామి. కొండ పుట్టినప్పుడు పుట్టినాడు 12 శేషులుగా నాగపాము. పాము నీకు పాడిపోయింది. పడగ నీకు గొడుగయింది. మహానుభావుడు మాగానిగా నిద్రపోతున్నాడు. సిరిసమట్లు వచ్చి శ్రీనివాసుడికి అత్తరెత్తిరిగా విభోదిగా చూస్తా. నేను 6 అన్నగారు వదిలేసి వచ్చాను. తల్లి తండ్రిని వదిలేసి వచ్చాను. కట్టుకున్న భార్యను వదిలేసి వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? అవును. అలాగే విభోదిగా చూస్తున్నాడు. ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టుకోవాలి. అవును. వచ్చే మార్గం లేదు. ఆనాడు పదివాడ జరగాలి అభయం ఇచ్చింది. అత్తరెత్తిరిగా అక్కగా చెప్తున్నా. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ పదివాడ దుర్గమ్మక్క వచ్చిందక్క నువ్వు ఆదుకోవాలక్క. కట్టామొచ్చిందక్కో నువ్వు కలుసుకోవాలక్క. అంటా ఉన్నాడు. అవునండి. ఆ మహా తల్లి దుర్గా తల్లి కన్నిప్పు చూస్తుంది కనుక దుర్గా అంటే తొమ్మడిని వెంకటరమణ పిలుస్తున్నాడు. అలా బయలుదేరాలని ఆ బజివాడ కొండల నుంచి బయలుదేరి వస్తుంది. పోయిందా మనమ్మ అమ్మవారు వచ్చే సమయమైంది. అమ్మవారు వచ్చే సమయమైంది కాబట్టి అమ్మవారికి